నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మొత్తానికి ఓవరాల్గా నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి 99 డేస్ యాక్షన్ ప్లాన్తో ఆయన ముందుకు పోతుండు. పరిషత్ ఎలక్షన్ దృష్ట్యా తర్వాత జిహెచ్ఎంసీ దృష్ట్యా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ షురూ చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకా నమస్తే తెలంగాణకు సంబంధించి దినపత్రికలో వాళ్ళు ఈరోజు ఎలాంటి వార్తను దాని గురించి ఏ విధంగా వారి స్పందించారు, ఏ విధంగా రాశారన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఫైనల్గా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళంటే 90 డేస్ యాక్షన్ ప్లాన్ మీద ప్రజల్లోకి వెళ్ళలేమంట. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళలేము. 99 డేస్ ప్రణాళికపై చేతులు ఎత్తేసిన ఎమ్మెల్యేలు సంక్షేమ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజుల పాటు కార్యక్రమాలకు కార్యాచరణ ప్రభుత్వం చేపట్టింది. అధికారులతో కలిసి పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆదేశం. తాము వెళ్ళలేమంటూ శాసనసభ్యులు నిస్సాయత అంట. ప్రజల్లోకి వెళ్తే నిలదీతలు ప్రశ్నలు తప్పవని నేరుగా ముఖ్యమంత్రి ముఖం మీదనే చెప్పుకున్న ఎమ్మెల్యేలంట. రైతు భరోసా, పింఛన పెంపు, యూరియా కొరతపై నిలదీస్తే ఏ సమాధానం చెప్పాలంటూ తిరిగి ప్రశ్నలు వేశారట. ఇక దీంతో అధికారంతో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట రేవంత్ రెడ్డి. ఇక మొత్తానికి ఓవరాల్గా ఏం జరిగిందన్నది పక్కన పెడితే ఇక్కడైతే నేను ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించండి, అది అధికారులతోటి, ఎమ్మెల్యేలతోటి, తర్వాత మంత్రులతోటి కాన్ఫరెన్స్ నిర్వహించండి. దాని తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ఇటు కలెక్టర్లతో నిర్వహిస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళలేము, 90 డేస్ ప్రణాళికపై చేతులు ఎత్తేసిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రితో స్వయంగా చెప్పుకున్నారంట, మేము వెళ్ళలేమయ్యా, ఇక మేము పోలేము, ఇక పోతే ఇక్కడ పరిస్థితులు బాగలేదు, ఇక్కడ 90 డేస్ యాక్షన్ ప్లాన్ బాగానే ఉంది, కానీ ప్రజల్లోకి పోతే వాళ్ళు ఎక్కడయ్యా పింఛన్, ఎక్కడయ్యా రైతు బంధు, ఎక్కడయ్యా అని అడిగే పొజిషన్ ఉంది మాకు. ఆ పరిస్థితి మేము ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం? పింఛన్ పెంపు గురించి అడిగితే ముఖ్యంగా రైతులకు ఏం చెప్పాలి? రైతు బంధు అడిగితే రైతులకు ఏం చెప్పాలి? రైతు బంధుతో పాటు యూరియా కొరత గురించి రైతులకు ఏం చెప్పాలి? ఆ యూరియా యాప్ గురించి ఏం చెప్పాలి అని కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు నిలదీశారంట. ఎమ్మెల్యేలు సీఎంని డైరెక్ట్గా ముఖం మీద చెప్పారంట. సో మేము వెళ్ళలేం కాబట్టి మీరు దాన్ని అట్లా తదా అనిపించండి, అట్లా మమ అనిపించండి, దాన్ని ఏం చేస్తారో మీ ఇష్టం అని అంటే సరే ఇంకా చేసేది ఏముంది, అధికారులతో కంటిన్యూ చేద్దాలే ప్రణాళికని అధికారులను ముందుకు పంపిద్దామని కూడా భారం మొత్తం అటు అధికారుల మీద వేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇక నెరవేరిన హామీలు, అడ్రస్ లేని 6 గ్యారెంటీలు, అటకెక్కిన ప్రగతి, నిధులు ఇవ్వలేని దుర్గతి. ఇక వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు వెళ్ళాలో తెలియక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలపట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పటికే దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు 99 రోజుల కార్యక్రమాలకు వెళ్లేది లేదంటూ నేరుగా ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారంటూ చెప్పడం జరుగుతుంది. ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తాజాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పేరుతో 95 రోజుల యాక్షన్ ప్లాన్ను షురూ చేసిన విషయం తెలిసిందే. అయితే 6 నుంచి గ్రామ సభలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 90 డేస్ రోజుల యాక్షన్ ప్లాన్ కలెక్టర్లకు రేవంత్ దిశానిర్దేశం చేసిండు. ఇక ఈ నెల మార్చి 6వ తారీఖు నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో పోతురు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగైతే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటూ ప్రజల్లోకి పోయిందో దానికే కొద్దిగా మార్పు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కూడా పోతురు. అయితే 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఎందుకంటే ఈ 99 డేస్ అయిపోయాక 100th డే లోపు ఒక నిర్ణయానికి వచ్చి అటు పరిషత్ ఎలక్షన్లు తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి ప్రభుత్వం దృష్టి సారించే దిశగా ఇక్కడ వచ్చిన ప్రజల నుంచి వచ్చిన నిర్ణయాలు కానీ, ఇటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ ఇప్పుడు ఈ యొక్క 99 డేస్ యాక్షన్ ప్లాన్ మీదనే డిఫెండ్ అయి ఉంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అసలు ఓవరాల్గా నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఎమ్మెల్యేలకు అంత ఫ్రీడమ్ ఉందా? ఆ ఫ్రీడమ్ తోటి ఎమ్మెల్యేలు సీఎంకి డైరెక్ట్గా నేరుగా పరిస్థితి బాగలేదని చెప్పుకుంటూ జరిగిందా? నిజంగానే గ్రౌండ్ రియాలిటీ ఇలానే ఉందా? ఇలానే ఉంటే అది ఉన్నది నిర్మోహమాటంగా ఎమ్మెల్యేలకు సీఎంతో చెప్పేంత ధైర్య సాహసాలు చేశారా అన్నది తెలియాలి. నిజంగా అయితే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందన్నది గ్రౌండ్ రియాలిటీని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. మరి గ్రౌండ్ రియాలిటీ మీద దృష్టి పెట్టడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, 99 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకుంది. కానీ మరి ఎమ్మెల్యేది పోని చెప్పడం జరిగిందంటే మరి అధికారులు ముందుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. మరి అధికారులు వెళితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అధికారులకు మటుకి ప్రజలు నిజంగానే గ్రౌండ్ రియాలిటీలో అంత వ్యతిరేకత ఉంటే సానుకూలంగా అధికారులతో మరి ప్రజలు మాట్లాడే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? 99 డేస్ యాక్షన్ ప్లాన్ మీద ప్రభుత్వం ఎలాగ ముందుకు పోతుంది? రాబోయే రోజుల్లో మార్చి 6 తర్వాత ప్రభుత్వం నిజంగానే యాక్షన్ ప్లాన్ను షురూ చేస్తుందా, లేకపోతే ఎమ్మెల్యేలతో
చెప్పిన విధానంతో ఆగిపోతుందా, అసలు ఏం చేయబోతుంది, మళ్ళీ మార్చి 6 తర్వాత వచ్చే అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి జిందగీ మీడియా.